హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా తవ్వకాలు జరిపినప్పుడు భూమి లోపల నుంచి పురాతన నాణ్యాలు, విగ్రహాలు, ఇళ్ల శిథిలాలు, విరిగిపోయిన సామాన్లు లాంటివి దొరుకుతూ ఉంటాయి. తవ్వకాల్లో ఇలాంటివి దొరకటం మామూలు విషయం. కానీ ఒక్కోసారి తవ్వకాల్లో దొరికే వస్తువుల్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. భూమిలో తవ్వకాలు జరిపినప్పుడు దొరికిన ఇప్పటి వరకు మీరు చూడని సొరంగాలని, వస్తువుల్ని ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 9, సీక్రెట్ టన్నెల్. ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. ఆర్కియాలజిస్ట్స్ కొన్ని సంవత్సరాల నుండి ఈ పిరమిడ్ వద్దకు వెళ్లే దారుల్ని, సొరంగాల్ని ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. కొన్ని టెక్నిక్స్ను ఉపయోగించి ఈ పిరమిడ్ వరకు వెళ్లే దారిని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సఫలం కాలేదు. 2015లో ఒక స్థానికుడు ఈ పిరమిడ్ దగ్గర ఇల్లీగల్గా తవ్వకాలు జరుపుతూ ఉండగా అతనికి కింద ఒక రహస్య టన్నెల్ కనపడింది. ఈ టన్నెల్ భూమి నుండి దాదాపు 30 అడుగుల కింద ఉంది. వెంటనే ఈ విషయాన్ని అతను స్థానిక ప్రభుత్వానికి తెలియజేశాడు. వాళ్ళు దీన్ని పరిశీలించగా ఈ టన్నెల్ గోడలు గట్టి రాళ్లతో తయారు చేయబడి ఉన్నాయి. ఈ టన్నెల్ ఆర్కియాలజిస్టులకు గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజాకు వెళ్లే దారిని కనుగొనడంలో ఎంతో సహాయపడుతుందని భావిస్తున్నారు. నెంబర్ 8, లాలిబెలా చర్చెస్. ఇథియోపియా ప్రభుత్వం 330 ADలోనే ఆ దేశాన్ని క్రిస్టియన్ ధర్మదేశంగా ప్రకటించింది. ఈ ఆధారంగా ఇథియోపియాను ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రిస్టియన్ దేశంగా భావిస్తారు. క్రిస్టియన్ దేశం కావటం వల్ల ఇక్కడ వందల సంవత్సరాల పురాతన చర్చ్స్ ఉన్నాయి. అయితే గత కొంతకాలం క్రితం ఇక్కడ ఒక క్రిస్టియన్ చర్చ్ల సమూహం దొరికింది. ఈ చర్చ్ భూమి లోపల కప్పబడి ఉంది. ఒకేసారి 11 చర్చెస్ దొరికాయి. ఈ చర్చెస్ ఎంతో అందంగా, ఎంతో చక్కగా నిర్మించబడి ఉన్నాయి. ఈ చర్చెస్ అన్నీ ఒక సొరంగంతో కలిసి ఉన్నాయి. సొరంగంలో కొన్ని చోట్ల ఒక్క మనిషి మాత్రమే వెళ్ళగలిగేలా ఉంది. ఈ ప్రాంతం క్రిస్టియన్స్కు ఒక పవిత్ర స్థలం. ఇక్కడ సంవత్సరమంతా ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. నెంబర్ 7, హార్వర్డ్ పాస్ హోమ్స్. అమెరికాలో ఉత్తర అలస్కాలో ఒక ప్రాంతం హార్వర్డ్ పాస్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఈ ప్రాంతంలో విచిత్రమైన వాతావరణానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతం చాలా చల్లని ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. అలాగే గడ్డకట్టే చలి కూడా ఉంటుంది. ఇక్కడ తవ్వకాల్లో 11,000 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ మనుషులు నివసించేవారని తెలిసింది. ఇక్కడ ధాన్యం, చాకు, కొన్ని పనిముట్లు దొరికాయి. ఇవన్నీ చూసి వైజ్ఞానికులు ఆశ్చర్యపోయారు. ఎలాంటి సదుపాయాలు లేని ఆ సమయంలో ఇంత చలిలో వాళ్ళు ఎలా జీవించి ఉన్నారో వాళ్లకు అంతు చిక్కడం లేదు. దీనికి సమాధానంగా ఈ ప్రాంతంలో చాలా గుహలున్నాయని, వాళ్ళు ఈ గుహల్లోనే ఉండి ఉంటారని కొందరు చెప్తూ ఉన్నారు. ఆ కారణంగానే వాళ్ళు జీవించి ఉంటారని భావిస్తున్నారు. నెంబర్ 6, హిడెన్ రోమన్ ఆర్ట్స్. జోర్డాన్లోని అమ్మాన్ నగరంలో కొన్ని రోజులుగా నాలా పనులు జరుగుతూ ఉన్నాయి. దీనికోసం తవ్వుతూ ఉండగా వాళ్లకు ఒక నిర్మాణ సమూహం దొరికింది. ఈ ప్రాంతానికి దగ్గరలో ఇంకా తవ్వకాలు జరపగా ఎన్నో పురాతన నిర్మాణ అవశేషాలు దొరికాయి. ఇవన్నీ రోమన్ కాలం నాటివని పరిశీలనలో తెలిసింది. ఇవన్నీ భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. ఇవి దొరకడం వల్ల చేస్తున్న ఆ పనులను నిలిపివేశారు. అయితే అమ్మాన్ ప్రభుత్వం ఎక్కడ తవ్వకాలు జరిపినా ఏదో ఒక పురాతన వస్తువు దొరుకుతూనే ఉంది. అయితే అమ్మాన్ ప్రభుత్వానికి ఇక్కడ తవ్వకాలు జరిపి అభివృద్ధి పనులు చేసుకోవాలా లేదా ఈ పురాతన అవశేషాల్ని రక్షించాలా అనే ప్రశ్న ఎదురైంది. నెంబర్ 5, పాంపెయి ఆఫ్ ది నార్త్. లండన్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటి. కానీ ఇక్కడి భూమి లోపల కూడా కొన్ని చారిత్రక వస్తువులు కప్పబడి ఉన్నాయి. అందుకని ఇక్కడి తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరుకుతూనే ఉంటాయి. 2010 తవ్వకాల్లో ఇలాంటి వస్తువులే దొరికాయి. ఈ తవ్వకాల్లో 1 కాదు 2 కాదు 14,000 రకాల వస్తువులు భూమి లోపల దొరికాయి. ఇక్కడ దొరికిన వస్తువుల్లో చర్మ షూస్, మట్టి పాత్రలు, లోహ పనిముట్లు, చేత్తో రాసిన పాత్రలు, విలువైన నాణాలు కూడా దొరికాయి. ఇక్కడ సమాధులు కూడా ఉన్నాయి. ఇందులో మనుషుల అస్థిపంజరాలు కూడా దొరికాయి. ఇక్కడ ఒకానొక సమయంలో చాలామంది ఉండేవారని, ఏదో కారణం చేత అంతా నాశనం అయిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే దీన్ని పాంపెయి ఆఫ్ ద నార్త్ అంటూ ఉంటారు. నెంబర్ 4, కర్స్డ్ బరియల్ అండ్ టెక్స్ట్. మిస్ర్ అనే ప్రాంతం ఒక చరిత్రాత్మకమైన ప్రాంతం. ఇక్కడ వేల సంవత్సరాల పురాతన వస్తువులు తవ్వకాల్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. ఈ మధ్య మిస్ర్ రాజధాని కైరాలో తవ్వకాలు జరపగా అక్కడ భారీ సంఖ్యలో ఎన్నో పురాతన పెట్టెలు దొరికాయి. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాటిని తెరిచి చూడగా అందులో ఒక మమ్మీ ఉంది. దాంతోపాటు ఒక పుస్తకం కూడా ఉంది. దాంట్లో ఆ చనిపోయిన వ్యక్తి ఒక భయంకరమైన వ్యాధితో చనిపోయాడని రాసి ఉంది. వీటితో పాటు ఇక్కడ ఒక ధార్మిక స్థలం కూడా దొరికింది. నెంబర్ 3, మ్యాసివ్ అండర్ గ్రౌండ్ సిటీ. ఈ మధ్య ఇరాన్లో ఒక ప్రాంతంలో భూమి లోపల ఒక విచిత్రమైన ప్రాంతాన్ని కనుగొన్నారు. ఇక్కడ ఒక సమయంలో ఒక పెద్ద నగరం ఉండేదని తెలుస్తోంది.
తవ్వకాల్లో భూమి లోపల ఎన్నో గృహాల అవశేషాలు దొరికాయి. ఈ గృహాల్ని బయట నుండి ఏ మెటీరియల్ని తీసుకొచ్చి కట్టలేదు. వీటిని పూర్తిగా మట్టిని తొలిచి ఆ ఇళ్లను నిర్మించారు. ఈ ప్రాంతం మొత్తం 7.1 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. రాబోయే కాలంలో ఇంకా ఇక్కడ ఎన్నో రహస్యమయ విషయాలు తెలిసే అవకాశం ఉంది. నెంబర్ 2, ఫూట్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్. 18వ శతాబ్దంలో అమెరికాలో ప్రజల్ని బానిసలుగా చేయటం మామూలు విషయమే. నల్ల జాతీయులను అమెరికన్లు బానిసలుగా చేసుకుని ఉంచేవారు. వాళ్లను జంతువుల కంటే హీనంగా చూసేవారు. దీనికి వాళ్ళు తిరగబట్టం మొదలుపెట్టారు. ఇది మెల్లమెల్లగా తిరుగుబాటుగా మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ విప్లవకారులు తమ నివాసాన్ని భూమి లోపల ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. 2018లో ఇలాంటి ఒక రహస్యమైన ప్రాంతం నుండి చాలా పురాతనమైన వస్తువులు దొరికాయి. వేల సంఖ్యలో జంతువుల ఎముకలు కూడా దొరికాయి. ఈ ఎముకలన్నీ ఈ విప్లవకారులు భూమి లోపల ఉన్నప్పుడు తిన్న జంతువుల ఎముకలు. నెంబర్ 1, ఫ్యాలరీ నోవి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీ వాడకం ఎక్కువైంది. భూమి లోపల ఏముందో తవ్వకుండానే ఉన్న వస్తువుల్ని కనిపెడుతున్నారు. ఈ మధ్య రాడార్ టెక్నాలజీ సహాయంతో దాదాపు 13,000 సంవత్సరాల పురాతన రోమన్ సిటీని కనిపెట్టారు. ఈ సిటీ దాదాపు 75 ఎకరాల్లో విస్తరించి ఉంది. భూమి లోపల భూమి బయట కూడా చాలా అందమైన నిర్మాణాలు ఉండటం చూడొచ్చు. దీంట్లో పెద్ద గేట్లు, రోడ్లు కూడా చూడొచ్చు. ఇలా రాడార్ సహాయంతో ఒక పెద్ద ఆర్కియాలజికల్ సైట్ను కనిపెట్టడం ఇదే మొదటిసారి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.